అందరికీ నమస్కారం. 104వ రోజుకి స్వాగతం, సుస్వాగతం. ఇక 16 రోజులు మాత్రమే మిగిలింది. ఇక 16 రోజుల పండగ తర్వాత అసలైన పండగ ఇల్లు, ఇంటి ముందు పొలం. ఇక 16 రోజులు మాత్రమే మిగిలింది. 16 రోజుల పండగ తాలిన తర్వాత అసలైన పండగ ఉరికోతలు. ముందుగా ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనా ఉరికోత కోసిన తర్వాత MTU 1426 నూతన గోదావరి వరి వంగడం ఉరికోతలు కోయడం జరుగుతుంది. ముందు 120 డేస్ క్రాప్ డ్యూరేషన్లో ఉన్నటువంటి తెలంగాణ సోన రాబోయే ఉరికోతలు హార్వెస్టింగ్ ఉంటుంది. ఉరికోత కోసే ముందుగా 16 రోజులు ఉన్నాయి. 16 మందికి కృతజ్ఞతలు చెప్పుకున్న తర్వాతనే మనం ఉరికోతలు కొయ్యడం మొదలు పెడతాం. మొదటగా ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనా సృష్టికర్త చెన్నమాధవని దామోదర్ రాజు గారు 1, 2 చెన్నమాధవని సురేందర్ రాజు గారు రాజేంద్ర నగర్ వరి పరిశోధనా స్థానంలో సైంటిస్టుల టీం మెంబర్స్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఈ శుభ సందర్భంగా 2021 నుంచి మనం వేస్తా ఉన్నాం. 3 CVR సార్ గారికి, చింతల వెంకటరెడ్డి గారికి, ఎందుకంటే ఆయన మాత్రం ఫాలో అవుతున్నాం కాబట్టి. 4 డేగా మురళీ మోహన్ రావు గారు, టీచరు ప్లస్ నూతన వరి వంగడాలు ఇప్పుడు మనం పెట్టేస్తున్నాం. ఒకప్పుడు అన్నగారు ఆ విధంగా వేసేవాళ్ళు. డేగా మురళీమోహన్ అన్న గారికి 2015 సంవత్సరంలో తెలంగాణ సోనాని నెల్లూరు జిల్లాలో మొట్టమొదట వేసినటువంటి అన్నగారు. ఆయన టీచర్, ఉపాధ్యాయులు. దేవళ్ళ శ్రీనివాసులరెడ్డి అన్నగారు కూడా నూతన వరి వంగడాలు వేయడంలో ప్రథమ స్థానంలో ఉంటారు అన్నగారు. నెక్స్ట్ పోతే నాకు జన్మనిచ్చిన నా కన్న తండ్రి వేటగిరి మల్లికార్జున గారు 6, 7 నాన్నగారు వాళ్ళ తమ్ముడు బాబాయ్ వేటగిరి పోలయ్య గారు, 8 వేటగిరి వెంకటేశ్వర్లు చిన్నతాత. ఓపిక ఉన్నంతవరకు కాదు, ఊపిరి ఉన్నంత వరకు ప్రకృతి వ్యవసాయం చేసుకోవచ్చని నిరూపించినటువంటి వేటగిరి వెంకటేశ్వర్లు. తర్వాత 9 చౌటూరు వెంకయ్య, ప్రాణ స్నేహితుడు, చిన్నప్పటాంచి కలిసిమెలిసి పెరిగినటువంటి ప్రాణ స్నేహితుడే. ట్రాక్టర్ డ్రైవర్గా, అంటే దుక్కి కొద్ది పంట, దుక్కులు ఎంత బాగా దున్నుకుంటే అంత బాగా దుక్కి రావడం జరుగుతుంది. ఇకపోతే 10 కొమరగిరి దుర్గారావు అన్న గారు, సూపర్వైజర్, మన్నాదరపేట, అమ్మమ్మ వాళ్ళ ఊరు. నెక్స్ట్ పోట్లూరు సేనన్న, అమ్మమ్మ కుడిభుజం, పోట్లూరు సేనన్న, మన్మధరపేట, అమ్మమ్మ రైట్ హ్యాండ్. అంటే ఎప్పుడు కూడా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూట్ల మన దగ్గర ఉండడం జరుగుతూ ఉంది పోట్లూరు సేనయ్య. తర్వాత కొత్తగా వచ్చిన టీం మెంబర్ ఏకుల హరీష్, కొత్తగా వచ్చిన టీం మెంబర్ చలంచర్ల జనార్దనం, వీళ్ళంతా మన్మధరపేట ఆయన. పొంతగాని గంగాధర్, రైస్ మిల్లు డ్రైవరు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూట్ల ఆడి రైస్ మిల్లింగ్, బ్రౌన్ రైస్, సింగిల్ పాలిష్, వైట్ రైస్, ఇలా ఏది కావాలంటే అది ఆడిచ్చి మిల్లింగ్ చేసి ప్యాకింగ్ చేస్తున్నటువంటి పొంతగాని గంగాధర్ రైస్ మిల్లు డ్రైవరు ఆయన. ఇకపోతే 15 విడవలూరు గ్రామ ప్రజలు, లేతనారు నాటినటువంటి, కలుపు తీసినటువంటి, 1కి 3 సార్లు కలుపు తీసినటువంటి వాళ్ళు. అదేవిధంగా లేత నడాలు పోయినా కూడా, వానల్లో కూడా, తుఫానుల్లో కూడా గుడారాలు వేసుకొని నారేత వేసి నారు మోసి ఈ ప్రక్రియ చేసిన విడవలూరు గ్రామ ప్రజలకి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేసుకోవాలా ఈ శుభ సందర్భంగా. ఇకపోతే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ రైస్ వినియోగదారులు, కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, శ్రేయాభిలాషులు, ఇలా వీళ్ళందరూ. వీళ్ళతోనే కాకుండా ఇంకొక సెక్షన్ ఉంది, ఎండబెట్టడం, ఆరబెట్టడం. కొమ్మరిగిరి వెంకయ్య ఈ మామయ్య అవుతారు. ఇక నెక్స్ట్ ఉరికోతలు కోసిన తర్వాత వాళ్ళు ఎంటర్ అవుతారు. వాళ్ళ పని ఏంది, ఎండబెట్టడం, ఆరబెట్టడం, ప్రతి గింజలో 14% తేమ తీసుకురావడం. ఈ విధంగా ఇటువంటి ఎందరో మంది సహాయ సహకారాలతో మనం ఈ తెలంగాణ సోనా CVR పత్తిలో విజయం సాధించడం జరిగింది. వాళ్ళందరికీ మరోసారి కృతజ్ఞత తెలియజేస్తూ, ప్రకృతి రత్న హర్షత్ విహార్ అండ్ టీం మెంబర్స్ ప్రతిరోజు, ప్రతినిత్యం నాకు వెన్నదండుగా సహాయ సహకారాలు అందించారు. వీళ్ళు లేనిదే లేను. ఈ 16 మంది చెప్పుకున్నాం కదా, 16 మంది కూడా ప్రత్యక్షంగాను పరోక్షంగాను మనకు సహాయ సహకారాలు అందించిన వాళ్ళే. ఈ రోజున తెలంగాణ సోనా కానీ, MTU నూతన వరి వంగడాలు కానీ వేయడం కానీ, వాటిలో మనం ముందడుగు వేయడం కానీ ఈ విధంగా చేయడం జరిగిందంటే ఆ యొక్క టీం యొక్క సపోర్టు. అదేవిధంగా ఆ ప్రకృతి రత్న అవార్డు కానీ, ఉత్తమ రైతు అవార్డు కానీ, అవన్నీ కూడా ఆ అవార్డులు, సన్మానాలు, సత్కారాలు అవన్నీ కూడా టీం మెంబర్స్కి అంకితం ఇచ్చామని ఆ అవార్డు అందుకున్న రోజు నాడే మనం చెప్పడం జరిగింది. వాళ్ళకి అంటే దే డిజర్వ్, మై టీం మెంబర్స్ డిజర్వ్ దట్ ఆల్. ఆ విధంగా వీళ్ళందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ప్రకృతి రత్న హర్షత్ విహార్ యువ రైతుగా, ఒక రైస్ మిల్లర్గా, ఒక పుస్తక రచయితగా ఇన్ని రంగాల్లో విజయం సాధించడం మామూలు విషయం కాదు. ఇదంతా
సాధ్యమైందంటే అది ఒక టీం మెంబర్స్ సపోర్టు, అదేవిధంగా అండదండలు, మరీ ముఖ్యంగా స్నేహితులు, నాతో పాటు కలిసి చదువుకున్న 6th క్లాస్ టు 10th క్లాస్ రత్నం స్కూల్ పెడతాపోలూరు ఫ్రెండ్స్, అదేవిధంగా ఇంటర్మీడియట్ నారాయణ జూనియర్ కాలేజ్ పెడతాపోలూరు ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్, బీటెక్ శ్రీ విద్యానికేతన్ 2011-2015 బీటెక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ బి బ్రాంచ్, ఐటీ వాళ్ళే కాకుండా సివిలు, ఎంటెక్, బీటెక్ వాళ్ళు కూడా మనకి సహాయ సహకారాలు అందించడం జరిగింది. అంటే ఫోన్పే, గూగుల్ పే ద్వారా పంపించడం, మన రైస్ పంపించడం వల్ల కుటుంబ సభ్యులకి, బంధువులకి పంపించడం జరుగుతూ ఉండేది. ఇది ఒక సంతోషకరమైన విషయం. అంటే ప్యాషను, ప్రొఫెషను, ప్రాఫిట్ ఈ మూడు కూడా వరి సాగు చేయడం, సివిఆర్ పద్ధతిలో వరి సాగు చేయడం నా ప్యాషన్. ప్రొఫెషన్గా రైస్ ఆడించడం, మిల్లింగ్ చేయడం, వాటిని ట్రాన్స్పోర్ట్ చేసి ప్రాఫిట్ పొందడం. ప్యాషన్, ప్రొఫెషన్, ప్రాఫిట్ ఈ మూడు కూడా ఈ రంగంలో నేను పొందడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.